నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ పేదల కడుపు నింపేందుకే ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించిన తారిక్ అన్సారీ. బహుమతులు ప్రదానం చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఒలింపిక్స్ మెడల్స్ లక్ష్యంగా ఇందూర్ బిడ్డలు క్రీడా ప్రతిభ చాటాలని పిలుపు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. గ్రామాల్లో నెలకొన్న అన్ని సమస్యలను దశల వారీగా పరిష్కరించి అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. డిచ్పల్లి మండలంలోని ధర్మారం, బర్దీపూర్, మెంట్రాజ్పల్లి, దేవపల్లి, దేవ్నగర్, అమృతాపూర్, నడపల్లి తదితర గ్రామాల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించి నూతన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యేకు గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయనను శాలువాలతో సన్మానించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. దశల వారీగా అన్ని గ్రామాల్లో సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయా గ్రామాల్లో నూతనంగా పలు అభివృద్ధి పనులకు 4,81,90,000 రూపాయల నిధులతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి గడిచిన 10 ఏళ్లలో లేని అభివృద్ధి 16 నెలల్లో చేశామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. ఇల్లు లేని నిరుపేదలకు తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు. గ్రామ గ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తూ మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లిస్తూ వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు భూ సమస్యల నుండి విముక్తి కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చారని తెలిపారు. జూన్ 2 నుండి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి అమల్లోకి వస్తుందని ఆయన అన్నారు. ప్రజలందరూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, కాంగ్రెస్ నాయకులు మునిపల్లి సాయిరెడ్డి, కంచెట్టి గంగాధర్, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక కేసీఆర్ ఏం చేసినాయంటే లెక్క ఒక కాళేశ్వరం కట్టిండు. జనరల్గా చెప్పుకుంటారు, నీ కాలంలో ఏం చేసినావా బాబు అంటే ఒక కాళేశ్వరం కట్టినా అంటే మరి ఆయన అంటుండే నేను కట్టలేదు, ఇంజనీర్లు కట్టిండు అంటున్నాడు. ఎవడైనా ఒక ఇల్లు కడతాం మనం ఏం చెప్తాం, మా నాన్న కట్టిండంటాం, లేకుంటే నేను కట్టుకుంటా అంటాడు. కానీ నేను కట్టలేదు, మేస్త్రి కట్టిండు అంటాడు. అట్లా కేసీఆర్ పరిస్థితి. ఇలా కాళేశ్వరం ఎవరు కట్టిరా అంటే ఇంజనీర్లు కట్టినట్టు, ఎందుకంటే అది 3 నెలలు కూలిపోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టు ఎట్లా ఉంది, శ్రీరామ్ సాగర్ చూడండి, నాగార్జున సాగర్ చూడండి, మీరు వెళ్తారు. శ్రీశైలం చూడండి, ఇంకా 100 ఏళ్ళ దాకా కూడా చెక్కు చదవకుండా ఉంటుంది. కాబట్టి అవినీతిలో కూరుకొని పోయి మొత్తం కుటుంబ పాలన చేసినటువంటి కేసీఆర్ చేసిన పాపాలు మనం ఇంకా అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, పెన్షన్లు ఇస్తామన్నారు ఇయ్యలే, ఇంకేమని కాంగ్రెస్ పాట మారింది, కాంగ్రెస్ మోసం చేసిందని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు ఏ మాత్రం అధికారం లేదు కాంగ్రెస్ పార్టీని అనడానికి. ఎందుకంటే వాళ్ళు చేసిన అప్పులు ఇవాళ మనం కడతా ఉన్నాం, అప్పుల పాలు చేశారు. మీకు అందరు కూడా ధర్మారం గ్రామం అంటే చైతన్యానికి మరో పేరు. మరి మీకు అందరు కూడా తెలుసు, తెలంగాణ జనాభా ఉన్నది 4 కోట్లు, ఇలా అప్పు ఉన్నది 8 లక్షల కోట్లు. అంటే ఒక వ్యక్తి మీద 2 లక్షల అప్పు చేసిపోయిండు కేసీఆర్. ఇవాళ మనకు అప్పు ఇప్పుడు ఎట్లుంటుందో, కుటుంబం అప్పుల పాలు ఏంటంటే అప్పు ఇస్తాడా?
ఎవడు ఇక్కడ మళ్ళీ కడతాడో కట్టడో అని. అంటే ఆ విధంగా ఇక్కడ పరిస్థితి ఉన్నా కానీ మనం మాట మీద ఉండాలని చెప్పి అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఒకటి కూడా ఇప్పుడు చాలామంది అడిగే వాళ్ళకి నేను సమాధానం చెప్తా ఉన్నాను. ఇంకా కాంగ్రెస్ చేయలేదు అనే మాట మాట్లాడుతున్నారు, కానీ కాంగ్రెస్ మేము చెప్పినవన్నీ 5 సంవత్సరాలలో చేస్తామని చెప్పినాం. మీరు ఇచ్చిన ఓటు మాకు నన్ను గెలిపించింది 5 సంవత్సరాల కొరకు, ఈ మ్యాండేట్ ఇచ్చింది 5 సంవత్సరాల కొరకు. మేము 5 సంవత్సరాల లోపల చెప్పేటి అన్నీ చేస్తాం, చెప్పినవి అన్నీ. ఒకవేళ ఏదో పరిస్థితుల్లో చేయకపోతే మేము ప్రజలకు మేము సమాధానం చెప్పుకుంటాం, మీకు కాదు చెప్పాల్సింది. మేము మళ్ళీ ఎన్నికలకు వచ్చిన తర్వాత మీరు అడగచ్చు, అప్పుడు మీరు చెప్పారు 5 ఏళ్ళ కింద చేయలేదని, అప్పుడు మేము దానికి చెప్తాం ఎందుకు చేయలేదు, ఎందుకు చేసినాము, చేయలేకపోతే ఎందుకు చేయలేదు కూడా మీకు సమాధానం చెప్తాం. కానీ ఈ మధ్యన 10 ఏళ్ళు దోచుకొని ఏం చేయని వాళ్ళు మాట్లాడే హక్కు లేదు. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, ఇవాళ మనకు ఆర్టీసీ బస్సు ఫ్రీగా చేసినాం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ చేసినాము, 500 రూపాయలకు సిలిండర్ ఫ్రీ చేసినాము. భూ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తూ రైతులకు పూర్తి భరోసా కల్పించేందుకే ప్రభుత్వం నూతనంగా భూభారతి చట్టం తీసుకువచ్చిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ధరణితో పోల్చితే భూభారతిలో అనేక సమస్యల పరిష్కారానికి సులభతర మార్గాలు ఉన్నాయని, కొత్తగా అప్పీల్కు అవకాశం ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. భూభారతి చట్టం 2025పై శనివారం వర్ని రుద్రూర్ మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూములకు సంబంధించి ఏవైనా వివాదాలు ఉంటే వాటిని తొలగించి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. ధరణి పోర్టల్లో లేని అనేక సమస్యలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు. ధరణిలోని వివరాల ప్రకారం భూభారతి రికార్డులలో వాటిని నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. అయితే రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యలపై ఆర్జీలు అందించవచ్చని సూచించారు. ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరం ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి వచ్చేదని అన్నారు. భూ సమస్యలు పరిష్కరిస్తూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే భూభారతి చట్టం ప్రకారం అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు. తహసీల్దార్ స్థాయిలో దరఖాస్తు చేసుకుంటే న్యాయం జరగలేదని భావిస్తే ఆర్డీఓకు అక్కడ కూడా సంతృప్తి చెందకపోతే కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు. కూడా మనకి ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టం రూల్స్ కూడా ఆ రోజు లాంచ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏదైతే ఎగ్జిస్టింగ్ చట్టానికి ఇప్పటికీ డిఫరెన్సెస్ ఉన్నాయో అవన్నీ ఇంతవరకు మీకు చెప్పారు. సో దాంట్లో ముఖ్యంగా మీకు ప్రీవియస్గా ఏదైతే మనకి ఇప్పుడు ఉన్నది కొత్తది ఆర్ఓఆర్ యాక్ట్. ఆర్ఓఆర్ అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్. సో రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే ఆ రికార్డులో ఎవరికైతే భూమి ఉంటుందని మెన్షన్ చేస్తారో వాళ్ళకే పట్టా మీద హక్కులు ఉంటాయి, వాళ్ళకే సేల్ చేసుకునే అధికారాలు ఉంటాయి, వాళ్ళకే పట్టా పాస్ పుస్తకం ఇవ్వడం అనేది ఉంటుంది. సో ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్లో ఇప్పుడు ప్రజెంట్ మనకి ప్రీవియస్గా ఉన్న ఏదైతే ధరణిలో ఉన్నాయో వాటిని టెంపరీగా ఇప్పుడు ఈ భూభారతిలో రికార్డ్ ఆఫ్ రైట్స్లో తీసుకోవడం జరుగుతుంది. సో తీసుకున్న తర్వాత మనకి మే నెల నుంచి అన్ని మండలాల్లో కూడా మే నెల జూన్ నెలలో విలేజెస్లో రైతు సదస్సులు ఏర్పాటు చేసి అక్కడే రైతుల నుంచి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ రికార్డులో మాకు ఎక్స్టెంట్ తక్కువ వచ్చింది, ఆ పిఓబిలో ఎంటర్ అయ్యింది, లేదు సర్వే నెంబర్ తప్పుగా వచ్చింది, నేమ్ కరెక్షను లేదు, మా నేమే అసలు ఇప్పుడు ఉన్న ధరణిలో నేమే లేదు, అలాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏదో అప్లికేషన్స్ తీసుకున్నారు అనేది కాదు, మనకి చట్టంలోనే సెక్షన్ 4లో మెన్షన్ చేశారు. అంటే చట్ట ప్రకారంగానే అప్లికేషన్స్. అనంతరం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ భూభారతి చట్టంలోని సెక్షన్లు వాటి వివరాలపై రైతులకు సవివరంగా అవగాహన కల్పించారు. ఏదైనా సమస్య పరిష్కారం కాకపోతే భూభారతిలో అప్పీల్ వ్యవస్థ ఉందని, అప్పీల్ చేసుకున్న పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తారని అన్నారు. ఈ చట్టం ద్వారా రైతులకు వారి భూముల వివరాలతో కూడిన ఆధార్ తరహాలో భూదార్ సంఖ్యను కేటాయిస్తారని తెలిపారు. భూ సమస్యలు తెలుసుకుని సులభతరంగా పరిష్కరించేందుకు ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. వ్యవసాయ భూములతో పాటు వ్యవసాయేతర మిగతా అన్ని రకాల భూముల రికార్డులు రెవెన్యూ కార్యాలయంలో నమోదై ఉంటాయని ఆయన అన్నారు. భూ వివరాలతో పాటు భూమి హద్దులతో కూడిన సర్వే మ్యాప్ పట్టా పాస్ పుస్తకానికి జత చేయబడుతుందని తెలియజేశారు. అసైన్మెంట్ భూములకు సంబంధించి త్వరలోనే ప్రభుత్వం సమగ్ర మార్గదర్శకాలను జారీ చేయనుందని తెలిపారు. అనంతరం ఆయా అంశాలపై రైతులు వెలిబుచ్చిన సందేహాలను కలెక్టర్, అదనపు కలెక్టర్లు నివృత్తి చేశారు. ఈ సదస్సులలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఏసీపీ శ్రీనివాస్, స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు. అయితే
మీకు ఇంకేమైనా సజెషన్స్ లేదు ఇట్లుంటే ఇవి బాగుంటుంది అటువంటి సజెషన్స్ ఏమైనా ఉంటే కనుక దీని భూభారతికి సంబంధించిన ఏమన్నా సలహాలు కానీ లేకపోతే ఏమన్నా ఇందులో ఇంకా చేర్చాలని కానీ అటువంటి ఏమన్నా అభిప్రాయాలు ఉంటే కనుక అవి మీరు తెలపండి. ఏమైనా భూమికి సంబంధించినటువంటి ఉంటే మీ దగ్గరికి రెవెన్యూ అధికారులు వస్తారు, మీ దగ్గర నుంచి అన్ని అప్లికేషన్ తీసుకుంటారు, వాటిని పరిష్కరిస్తారు. అట్లా కాకుండా ఈ భూభారతి గురించి మీకు ఇంకా ఏమైనా మార్పులు చేస్తే బాగుంటుంది, ఇట్లుంటే బాగుంటుంది అనుకుని ఏమైనా మీరు సలహాలు ఇవ్వదలుచుకుంటే మీరు ఆ సలహాలు ఇవ్వచ్చు. అది కనీసం 20 సంవత్సరాలు నేను కాపులో ఉన్నాను, ఇప్పటికీ అది పట్టాగాలి. దాన్ని ఏమన్నా అంటే అది ఒలింపిక్స్ మెడల్స్ లక్ష్యంగా ఇందూర్ బిడ్డలు ఎదగాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆకాంక్షించారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు ఉండడం మన జిల్లాకు గర్వకారణమని ఆయన అన్నారు. నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన క్రీడా వార్షికోత్సవం బహుమతుల ప్రధాన ఉత్సవానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందూరు జిల్లా అంటేనే క్రీడాకారులకు పెట్టిన పేరని, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు ఉండడం మన జిల్లాకు గర్వకారణమని అన్నారు. గిరిరాజ్ కళాశాల విద్యార్థులు క్రీడల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించడంతో పాటు ఒలింపిక్స్లో మెడల్ సాధించే విధంగా లక్ష్యం పెట్టుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. యువత మాదక ద్రవ్యాల మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండడానికి క్రీడలు అలవాటు చేసుకోవాలన్నారు. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా పేరుతో గ్రామ స్థాయి నుండి క్రీడాకారులను ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు మౌలిక సౌకర్యాల కల్పనతో పాటు కోచ్లను నియమించాలని సూచించారు. ఇందూర్ జిల్లాలో స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణం విషయం అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, త్వరలోనే స్టేడియం నిర్మాణం జరిగేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ ఎస్ రంగారత్నం, పీడీ డాక్టర్ బాలామణి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ టౌన్ నుంచి స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ వరకు కూడా స్పోర్ట్స్ మెన్ ఉన్నారంటే అది ఆ క్రెడిట్ నిజామాబాద్కి దక్కని అంటే కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎటువంటి సహకారం లేకుండా, ఎటువంటి కోఆపరేషన్ లేకుండా కాదు, ఆ స్పిరిట్ ఉంది. మరి మన నిజామాబాద్ వాటర్లోనే అట్లుంది అనుకుంటా. నిజామాబాద్ వాటర్ అటువంటిది. నాట్ ఓన్లీ స్పోర్ట్స్, కల్చర్లో కానీ, యోగాలో కానీ అన్నింటిలో కూడా స్టేట్లో నెంబర్ 1 నిజామాబాద్. ఒకవైపు సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా ఈ కాన్సెప్ట్ తోటి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టింగ్ స్పోర్ట్స్ మ్యాన్. ముఖ్యంగా దాని కాన్సెప్ట్ ఏంటిదంటే రూరల్ నుండి టాలెంటెడ్ స్పోర్ట్స్ పర్సన్ వారి టాలెంట్ని వెలికి తీయడానికి, దాంతోపాటు రాబోయే రోజుల్లో ఒలింపిక్స్లో అత్యధిక మెడల్ సాధించడానికి ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా అనేక చోట్ల, అంటే ఇక్కడ మన కాలేజ్ ఇన్స్టిట్యూషన్ అంతా ఖేలో ఇండియా నుండి మనకి ఫండ్ సపోర్ట్ రావడం లేదనుకుంటా. అదర్ దెన్ కాలేజెస్ కాకుండా ఏ ఈవెంట్ జరిగినా కానీ దే ఆర్ సపోర్టింగ్. ఇటీవల దుబాయ్లో జరిగిన జంట హత్యలపై టీజీఎండీసీ చైర్మన్ అనిల్ ఇరవత్రి, గల్ఫ్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటనపై విచారం వ్యక్తం చేసి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. నిర్మల్ జిల్లా సోన్ మండలానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలానికి చెందిన స్వర్గం శ్రీనివాసులను దుబాయ్లోని ఫేమస్ బేకరీలో జరిగిన గొడవలో ఓ పాకిస్తానీయుడు దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. అయితే ప్రేమ్ సాగర్, స్వర్గం శ్రీనివాస్ మృతదేహాలు శనివారం హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు అండగా ఉన్నామనే భరోసా ఇచ్చేందుకు టీజీఎండీసీ చైర్మన్ అనిల్ ఇరవత్రి, గల్ఫ్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ వినోద్ కుమార్, మంద భీమ్రెడ్డిలతో కలిసి భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇరవత్రి అనిల్, వినోద్ కుమార్ మాట్లాడుతూ దుబాయ్లో జరిగిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రాంతం నుండి ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్తున్నారు. బతుకు తెరువు కోసం వెళ్లిన వారు ఇటువంటి సంఘటనల బారిన పడడం దురదృష్టకరమని వారన్నారు. బాధిత కుటుంబాలు ఎంత ఆవేదన చెందుతాయో తమకు తెలుసని పేర్కొన్నారు. జపాన్ నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారని, వారి కుటుంబాలను అన్ని విధాలుగా ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. గల్ఫ్లో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల చెక్కులు అందజేస్తామని తెలిపారు. పేద సామాన్య ప్రజలు కూడా సన్నబియ్యంతో కడుపు నిండా భోజనం చేయాలనే బృహత్తర సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు ఉచితంగా అందించడం ఎంతో గొప్ప విషయమని రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ అన్నారు. ప్రతి నెల ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయంతో నిరుపేదల్లో ఎంతో సంతోషం వ్యక్తమవుతుందని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతమ్ నగర్లో సన్నబియ్యం లబ్ధిదారుడైన దళిత వర్గానికి చెందిన లింబాద్రి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ శనివారం సన్నబియ్యంతో వండిన అన్నంతో సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారుడిని కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుండడం పట్ల లబ్ధిదారులు తమ హర్షాతిరేకలు వెలిబుచ్చారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పేద సామాన్య ప్రజలు కూడా సన్నబియ్యంతో కడుపు నిండా భోజనం చేయాలనే బృహత్తర సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు ప్రతి నెల ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తుండడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయంతో నిరుపేదల్లో ఎంతో సంతోషం వ్యక్తమవుతుందని అన్నారు. సన్నబియ్యం లబ్ధిదారుడు లింబాద్రి అతని కుటుంబంతో కలిసి సహపంక్తి భోజనం చేయడం తనకు ఎంతో సంతృప్తి కలిగించిందని అన్నారు. సన్నబియ్యం పంపిణీ చేయాలని సాహసోపేత నిర్ణయం తీసుకుని విజయవంతంగా అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు ఈ సందర్భంగా మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ అభినందనలు ప్రకటిస్తూ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన 31వ నంబర్ రేషన్ దుకాణాన్ని సందర్శించి లబ్ధిదారులకు స్వయంగా సన్నబియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి అధికారిని నిర్మల, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి, జిల్లా పౌర సరఫరాల శాఖ డిటి నిఖిల్, రేషన్ డీలర్ గంగామణి, డివిజన్ ఇన్ఛార్జ్ షాకిర్, రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుండి 23వ తేదీ వరకు 3 రోజుల పాటు జరగనున్న రైతు మహోత్సవం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. లోటుపాట్లకు తావు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుండి 23వ తేదీ వరకు 3 రోజుల పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న రైతు మహోత్సవం ఏర్పాట్లను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా చేపడుతున్న ఈ రైతు మహోత్సవాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభిస్తారని కలెక్టర్ తెలిపారు. 3 రోజుల పాటు కొనసాగే ఈ మహోత్సవంలో వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు హాజరై వారు పండించిన ఉత్పత్తులను ప్రదర్శిస్తారని, సహజ సిద్ధమైన పద్ధతులలో పంటల సాగు, ఆధునిక యంత్రీకరణ వినియోగం, అధునాతన వంగడాలు, పసుపు ఆధారిత ఉత్పత్తులు, పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలు తదితర అంశాలకు సంబంధించి సుమారు 150 వరకు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. సాగు రంగానికి ఉపకరించే నూతన ఆవిష్కరణలతో కూడిన అధునాతన పరికరాలు, మేలు రకం విత్తనాలను ప్రదర్శిస్తారని అన్నారు. వ్యవసాయం అనుబంధ విభాగాలు, విశ్వవిద్యాలయాలు, బ్యాంకులు, స్టార్టప్ కంపెనీలు, ఎఫ్ఈఓలు, ఇతర ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన స్టాల్స్ ఉంటాయని వివరించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు రైతులకు సాగు రంగంలో అవలంబించాల్సిన ఆధునిక విధానాలు, అధిక దిగుబడుల సాధనకు పాటించాల్సిన పద్ధతులు, పెట్టుబడులను ఎలా తగ్గించుకోవడం, అధిక లాభాలను అందించే పంటలను ఎలా ఎంపిక చేసుకోవాలి తదితర అంశాల గురించి అవగాహన కల్పిస్తారని అన్నారు. ప్రగతిశీల అవార్డు గ్రహీత రైతుల తమ అనుభవాలను తోటి రైతులతో పంచుకుంటారని తెలిపారు. ఇలా విశేష ప్రాధాన్యతతో కూడిన రైతు మహోత్సవ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు జరిపించాలని ఈ సందర్భంగా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్టాల్స్, వేదిక, షామియానాలు, సిట్టింగ్ ఏర్పాట్లు, తాగునీటి వసతి, పార్కింగ్ తదితర ఏర్పాట్లను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వ్యవసాయ శాఖ అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రైతు మహోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట వ్యవసాయ కమిషనరేట్ నుండి హాజరైన ఏడీఏలు హుసేన్ బాబు, వినోద్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుసేన్ తదితరులు ఉన్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకు
మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. రాజ్యాంగ వ్యతిరేక వీడీసీలను నిషేధించాలని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. గ్రామాల్లో వివిధ వృత్తులపై ఆధారపడి జీవించే బడుగు బలహీన వర్గాలపై వీడీసీల ఆగడాలు, అరాచకాలు మితిమీరిపోతున్నాయని వాపోయారు. నిజామాబాద్ కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నగరంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వివిధ ప్రజా సంఘాల, రాజకీయ పార్టీలు, కుల సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ తాళ్ల రాంపూర్లో గౌడ గీత కుటుంబాలను వీడీసీలు సాంఘిక బహిష్కరణ, మహిళలను గుడిలోకి రానివ్వకుండా అవమానపరచడం, ఈతవనాన్ని తగలబెట్టడం లాంటి అటవిక, అనాగరిక చర్యలు పూనుకున్న వీడీసీలను నిషేధించాలని డిమాండ్ చేశారు. బాధ్యులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ముక్త కంఠంతో ప్రభుత్వాన్ని కోరారు. గ్రామాల్లో వివిధ వృత్తులపై ఆధారపడి జీవించే బడుగు బలహీన వర్గాలపై వీడీసీల అగాడాలు, అరాచకాలు మితిమీరిపోతున్నాయని, గ్రామ పంచాయతీలు కాకుండా గ్రామ అభివృద్ధి కమిటీలే అక్కడ వారు చెప్పిందే శాసనంగా అవుతుందని, వినకుంటే సాంఘిక బహిష్కరణ చేయడం, జరిమానాలు విధించడం, హుకుం జారీ చేయడం లాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పూనుకుంటున్నారని, అలాంటి వీడీసీలను పోలీసులు, ప్రభుత్వం పట్టించుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తాళ్ల రాంపూర్ సంఘటనపై ప్రతిపక్ష పార్టీ నాయకులు స్పందించకపోవడం సిగ్గుచేటని, ఓటు బ్యాంకు రాజకీయాలు నడుస్తున్నాయని వారన్నారు. తక్షణమే వీడీసీలను రద్దు చేసి బాధ్యులను అరెస్టు చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో పెద్ది వెంకట్రాములు అధ్యక్షత వహించగా వివిధ వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. సంఘం ఆధ్వర్యంలో జిల్లాలో జరుగుతున్న వీడీసీల దౌర్జన్యానికి వ్యతిరేకంగా చట్టబద్ధత లేని వీడీసీలను నిషేధించాలని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టింది. 4 రోజుల క్రితమే హైదరాబాద్లో చేతి వృత్తారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని పార్టీలకు సంబంధించిన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 200 మందితో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టింది. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో 25 తారీఖు నాడు చలో రాంపూర్, చలో తాళ రాంపూర్ అని నినాదాన్ని తీసుకున్నారు. దాని భాగంలోనే నిజామాబాద్లో కూడా ఆ రౌండ్ టేబుల్ సమావేశం జరుపుతూ అదే 25 తారీఖున ఆర్మూర్ ఆర్టీఓ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి, సభ ఏర్పాటు చేసి తాళ్ల రాంపూర్ ఇష్యూ మీద ఒక క్లారిటీ కూడా తీసుకోవాలనేది, ఆర్టీఓ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్స్ పంపాలనేది ఈ రౌండ్ టేబుల్ సమావేశం. అందుకొరకే 25 తారీఖున చలో ఆర్టీఓ మరియు చలో తాళ్ల రాంపూర్ వీటన్నిటి జయప్రదం చేయాలని చెప్పి, ఎవరైతే వీడీసీల దౌర్జన్యాలకు బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కదిలి రావాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేస్తున్నారు. గర్భిణీలు పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించినప్పుడే సుఖప్రసవాలు జరుగుతాయని జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బి అన్నారు. పుట్టిన బిడ్డలకు తల్లులు 2 ఏళ్ల పాటు తల్లిపాలు పట్టాలని, పిల్లల ఎదుగుదలపై నిర్లక్ష్యం వహించవద్దని ఆమె సూచించారు.
దర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి, ఎస్ఐ రామకృష్ణ అతిథులుగా హాజరయ్యారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం, గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో చిన్నారులు నృత్యాలతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత గర్భిణీలకు శ్రీమంతాలు, వంటల పోటీలు, వ్యాసరచన నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి, ఎస్ఐ రామకృష్ణ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా రసూల్ బి మాట్లాడుతూ గర్భిణీలు ఆరోగ్య విషయాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. 100 రోజుల ప్రాముఖ్యతపై గర్భిణీలకు అవగాహన కల్పించారు. గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. రక్తహీనత సమస్య లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. అనంతరం సిడిపిఓ జ్యోతి, వైద్యులు అనిత, అరవింద్ మాట్లాడుతూ పౌష్టికాహారం విశిష్టతను వివరించారు. గర్భస్థ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. చిన్నారులకు, గర్భిణీలకు తప్పనిసరిగా ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారం పంపిణీ చేయాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. చిన్నారుల ఎదుగుదల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. 2 ఏళ్ల వరకు పిల్లలకు తల్లులు తల్లిపాలు పట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రాజేష్, డిఆర్ఓ మౌనిక, ఏఎన్ఎం విజయ, అంగన్వాడీ కార్యకర్తలు భాగ్య, శ్రీలత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. 15 రోజులు పక్షం అంటే 15 రోజులు మొన్న 8వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది 22వ తారీఖు దాకా. ఈ పక్షంలో ఏంటంటే మనము తరచుగా చేసుకునే పోషణ, ఆగస్టు నెలలో చేసుకునే పోషకాహార వారోత్సవాల కంటే కూడా ఒక 6 నెలల ముందు వీళ్ళ యొక్క పరివర్తనలో మార్పు చెందిందా లేదా చూద్దాం. వింటున్నారమ్మా తల్లులు? ఇది ఏ కార్యక్రమము? పోషణ పక్షం. ఈ పక్షం రోజుల్లో ఇంపార్టెన్స్ ఏంటంటే ఇందాక దాకా మెడికల్ ఆఫీసర్ చెప్పారు, 1000 డేస్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం. ఎవరెవరైతే గర్భిణీలు, బాలింతలు, ఆ తర్వాత పిల్లవాడి యొక్క 2 సంవత్సరాల వయసు వరకు ఆ బిడ్డలను కనుక అన్ని రకాల జాగ్రత్తలు పాటించాడు 1000 డేస్ యొక్క ప్రాముఖ్యత. ఆ తర్వాత శాంపుల్ ఐడెంటిఫికేషన్. ఎవరైతే తీవ్ర లోపపోషణలో ఉంటారో పిల్లలు, వాళ్ళని గుర్తించడమే ఒక గొప్ప విషయం. ఒకసారి గుర్తించాలనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి మనము ట్రీట్మెంట్ చేయాలి. శామ్ మ్యామ్ అంటే మోడరేట్లీ అక్యూజ్ మాల్న్యూట్రిషన్, అంటే పౌష్టికాహారానికి సంబంధించి ఎవరైతే తీవ్ర లోపపోషణ ఉంటారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ట్రీట్మెంట్, ఏం ఆహారం ఇస్తే వాళ్ళకి తక్కువ క్వాంటిటీలో ఎక్కువ పోషకాలు ఉంటారు. జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పాటి హనుమాన్ ఆలయం భక్తజన సందోహంతో దర్శనమిచ్చింది. హనుమాన్ చాలీసా పఠనం, భజన కీర్తనతో ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యమైంది. కమ్మర్పల్లి మండలంలో గల మహాపుణ్యక్షేత్రమైన పాటి హనుమాన్ దేవాలయం శనివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ఆలయంలో సుమారు 80 మంది భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు, అర్చన, హారతి జరిపి నైవేద్యం సమర్పించారు. కమ్మర్పల్లి వాసులే కాకుండా మెట్పల్లి, కొరుట్ల, కొత్తపల్లి, బండలింగాపూర్, హాసకొత్తూరు గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన భక్తులు భజన సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. రెండేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా తల్లిపాలు పట్టాలని సిడిపిఓ పద్మజ సూచించారు. గర్భిణీలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకుని పౌష్టికాహారం తీసుకోవాలని చెప్పారు. మోస్రా మండల కేంద్రంలో శనివారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించారు. పిల్లలకు అన్నప్రసన్న కార్యక్రమం చేశారు. గర్భిణీలకు శ్రీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంఈఓ నాగనాథ్ మాట్లాడుతూ ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని తల్లులకు సూచించారు. పౌష్టికాహార లోపంతో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను వివరించారు. అనంతరం సిడిపిఓ పద్మజ మాట్లాడుతూ చిన్నపిల్లలకు, గర్భిణీలకు ఎప్పటికప్పుడు సమతుల ఆహారం అందించాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం ముఖ్యం, ఐసీడీఎస్ సూపర్వైజర్ సుమలత, పంచాయతీ కార్యదర్శి శ్రావణ్, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. తల్లిపాలతో పాటుగా మనము ఇతర ఆహారాన్ని బేబీకి అలవాటు చేసి తల్లి 2 సంవత్సరాల వరకు
కాకుండా ఇందులోనే ఈ 2 years లోపల అంటే ఈ 2 years లోపల బేబీకి వ్యాక్సినేషన్ చేయించాలి. ఈ వ్యాక్సినేషన్ మన దగ్గర ఏఎన్సీ చెకప్స్ జరుగుతాయి. అండ్ తర్వాత మన దగ్గర డాక్టర్స్ వస్తారు, ఆర్టీసీ చెకప్స్ జరుగుతాయి. అండ్ నెక్స్ట్ మన అంగన్వాడీ సెంటర్లో బరువులు హైట్స్ ఇవన్నీ తీస్తాము. ఇవన్నీ చేసి ఎవరైతే నార్మల్ బేబీ ఉంటారో వాళ్ళు నార్మల్గా ఉండి తర్వాత అదే విధంగా కంటిన్యూ అయ్యే విధంగా చూడాలి. లేకపోతే వీక్గా ఉన్నట్టయితే మనము ఇలా బాలామృతం ప్లస్ అనేది ఆహారాన్ని మనం ఎక్స్ట్రా ఇస్తాము. నార్మల్గా ఉంటే ఓన్లీ బాలామృతం ఇస్తాం సార్. ఒకవేళ ఇంకా వీక్ బేబీ ఉంటే బాలామృతం ప్లస్ అనేది 1 kg ప్యాకెట్ అలాంటి పిల్లలకి మేము ఇస్తాము. సో ఇలాంటివి మనం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి నేర్పాలి, వాళ్ళకి ఎలా తినిపించాలో అనేది కూడా చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ డెలివరీ వాళ్ళకి అవగాహన ఉండదు. ఎండవేడి తట్టుకోలేక ఒక బైక్ యజమాని కొత్త ఆలోచన చేశారు. సూర్య ప్రతాపం నుండి తప్పించుకునేందుకు రక్షణ కవచాన్ని అమర్చుకుని ఆసక్తి రేకెత్తించారు. భీమ్గల్ మండలం మెండోర గ్రామానికి చెందిన 70 ఏళ్ల వయసు గల రిటైర్డ్ ఉద్యోగి కమటం గంగయ్య సరికొత్త ఆలోచనతో అందరినీ ఆకట్టుకున్నారు. గతంలో ట్రాన్స్కో డిపార్ట్మెంట్లో లైన్మెన్గా పనిచేసి రిటైర్మెంట్ అయ్యాడు. ప్రస్తుతం కాంట్రాక్ట్ బేస్పై బెజ్జోరా గ్రామంలో సబ్స్టేషన్ ఆపరేటర్గా పనిచేస్తున్నారు. ఎండల తీవ్రత పెరగడంతో తన సొంత ఎలక్ట్రిక్ బైక్కు స్టాండ్ సహాయంతో గొడుగులు అమర్చుకుని తన విధులు కొనసాగిస్తున్నారు. ఈ బైక్ను చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ సందర్భంగా కమటం గంగయ్య మాట్లాడుతూ బయటకు వెళ్లాలంటే భయపడేవాడని, ఆరోగ్యం బాగోలేదని, ఎండవేడిని తట్టుకోవడానికి తనకు ఈ ఆలోచన తట్టిందని తెలిపారు. ముందుగా పేపర్ పైన స్కెచ్ వేసి బండికి సరిపడ కొలతలు తీసుకుని స్వయంగా తానే స్టాండ్ను ఫిట్ చేసుకున్నానని తెలిపారు. ఈ అమలికను చూసి గ్రామస్తులు ప్రశంసించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రస్తుతం తాను ఎండవేడిని తట్టుకొని పనులు చేసుకుంటున్నానని ఆయన తెలిపారు. మాది మెండోరా భీమ్గల్ మండలం. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో గత 27 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అయితే నేను 2017లో రిటైర్మెంట్ అయినాక మళ్ళీ నన్ను ఇప్పుడు బెజ్జోరా సబ్ స్టేషన్లో ఆపరేటర్గా తీసుకున్నారు. అయితే ఇది చేయడానికి ఆలోచన ఇట్లా చేస్తే బాగుంటుందా అని ఏదో నాకు తోచిన కాడికి నాకంటే పెద్ద మెకానికల్ టెక్నికల్ వాళ్ళు ఉన్నారు. అయితే మా టెక్నికల్ ఆఫీసర్ల సహాయంతో వాళ్ళు చేయించిన వాళ్ళ డైరీలలో అవన్నీ చూసుకుంటూ ఇట్లా అవుతుందా కాదంట అనుకొని చేశాను. అయితే ఈ సారు బాగానే ఉన్నాను అంటున్నారు. దీన్ని అభిమానించిన వాళ్ళందరికీ కూడా అభివందనములు. అయితే నాకు తోచింది ఏదో చేసిన ఖర్చు ఎంత అంటే సుమారుగా 3,000 రూపాయలు వచ్చింది. నేను ఇప్పుడు ప్రస్తుతము బాబాపూర్లో ఉంటా. నా పేరు కరెంట్ గంగయ్య అంటారు. మా ప్రాపర్ మెండోరా, కానీ నేను బాబాపూర్లో ఉండబట్టి ఒక 25 సంవత్సరాల నుండి బాబాపూర్లోనే ఉంటా. నా డ్యూటీ ఇక్కడ అందుబాటులో ఉంటుందని నేను ఇక్కడనే ఉంటా సార్. సార్ బ్యాక్ సైడ్ ఇటు పరదా పెడితేనేమో మన బండిని వెనకకి నూకేస్తుండే, తిరుగులో ఓపెన్ పెట్టినా అన్నట్టు. అయితే ఒక వర్షంకు అంతేమో తలనే కాపాడుకోవచ్చు, పక్కల పొంటి మళ్ళీ వర్షం వస్తుంది. పక్కల పొంటి మూసెత్తినట్టంటే ఇది గాల్ పిల్లకి వచ్చి నన్నే పడగొట్టేస్తుంది. పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఇందూర్ జిల్లా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సంయుక్త ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన తీసుకొని రావాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విభాగ్ ప్రముఖ్ తమ్మల కృష్ణ, జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, జిల్లా సహ కార్యదర్శి దాత్రికా రమేష్, బజరంగ్ దళ్ సహ సంయోజక్ పాతూరి మహేష్, నగర అధ్యక్షులు కొడిమల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హిందువులపై జరుగుతున్న దాడులకు ఖండిస్తూ ఈరోజు విశ్వ హిందూ పరిషత్ దేశం మొత్తంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలన్న పిలుపు మేరకు ఈరోజు ఇందూరు జిల్లాలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో ఇక్కడ ఎన్టీఆర్ స్టాచ్యూ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాము. అదేవిధంగా మమతా బెనర్జీ దిష్టి బొమ్మను దగ్ధం కూడా చేయడం జరిగింది. అక్కడ హిందువుల పైన విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. ఓన్లీ హిందువులని టార్గెట్ చేసుకుంటున్నారు. రోహింగ్యాలకు సపోర్ట్ చేస్తూ అక్కడ ఉన్న గవర్నమెంట్ హిందువులపై దాడి చేస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ తరఫున హిందువులందరూ కూడా
మొత్తం మన సంఘటన శక్తి ఏందన్నది ప్రతి ఒక్కరము ఎక్కడ హిందువుల పైన దాడి జరిగినా కానీ ప్రతి ఒక్కరం సంఘటితంగా ఉండి తిప్పికొట్టే ప్రయత్నం చేసే దిశగా మనమందరం ముంగట జరగాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ పిలిపిస్తుంది. మేము ముందుంటాం, మా వెంట మీరుండండి అని చెప్పి ప్రతి ఒక్క హిందువుకు విశ్వ హిందూ పరిషత్ పిలుపునిస్తుంది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో ఉన్న మమతా బెనర్జీ గవర్నమెంట్ తీసేసి అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి ఇందూరు జిల్లా విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము గవర్నమెంట్ కోరుతున్నాం. బైన్సాలోని ఆల్ ఫోర్ స్కూల్ ఆఫ్ నెక్స్ట్ జెన్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. యూకేజీ విద్యార్థులకు ఆ సంస్థ అధినేత నరేందర్ రెడ్డి గ్రాడ్యుయేషన్ పట్టాలు పంపిణీ చేశారు. బైన్సా పట్టణంలోని రాహుల్ నగర్లో గల ఆల్ ఫోర్ స్కూల్ ఆఫ్ జెన్ నెక్స్ట్లో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆ సంస్థ అధినేత నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చిన్నారులు పలు నాటిక ప్రదర్శనలు ఇచ్చారు. అనంతరం విభిన్న నృత్యాలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం యూకేజీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు నరేందర్ రెడ్డి చేతుల మీదుగా గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం ద్వారా విషయ పరిజ్ఞానం పెరగడంతో పాటు వివిధ పోటీ పరీక్షలలో అగ్రగామిగా ఉంటారని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల ఆసక్తులకు అనుగుణంగా ప్రోత్సహించాలని కోరారు. పాఠశాల విద్యా ప్రణాళికలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం సైతం యూకేజీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేయడం జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు పట్టాలను పంపిణీ చేయడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్న నరేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. Children, good morning all of you. Good morning children. Good morning children. Still little loud. Okay, you are so hungry maybe. Right. Sorry for the late. ముందుగా పిల్లలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కిండర్ గార్డెన్ పూర్తి చేసుకుని ఒకటో తరగతి అడుగుపెట్టుకున్న శుభ సందర్భంగా మనం ఇలా గ్రాడ్యుయేషన్, సో మీకు తెలిసిందే గ్రాడ్యుయేషన్ సెరమనీ యూనివర్సిటీలలో డిగ్రీ అయిపోయిన తర్వాత, పీజీ అయిపోయిన తర్వాత, పిహెచ్డి అయిపోయిన తర్వాత మరి పిల్లలకి పురస్కారాలు ఉంటాయి. సో మనం ఈ స్థాయిలో కూడా ఏంటంటే ఒక ఘట్టం ముగిసిపోయింది. కిండర్ గార్డెన్ ఒకటో తరగతి అడుగుపెడుతున్నారు. మరి పిల్లలు ఇంకా అద్భుతంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ ఆల్ఫోర్స్ రత్నాలు భారత రత్నాలుగా ఎదగాలని చెప్పేసి, ఓకే, భారత పౌరులుగా ఉండాలని చెప్పేసి, సమస్యలతో వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశించారు. పోలీస్ స్టేషన్లో పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన సూచించారు. కోటగిరి, రుద్రూర్, వర్ని పోలీస్ స్టేషన్లను సిపి సాయి చైతన్య శనివారం తనిఖీ చేశారు. ఆయా స్టేషన్లలో ఎలాంటి కేసులు నమోదవుతున్నాయని పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలను ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా సిపి సాయి చైతన్య మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లను ఆశ్రయించే బాధితులకు సరైన న్యాయం చేయాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలకు చైతన్యం కలిగించాలని చెప్పారు. బెట్టింగ్ యాప్ల వల్ల మోసపోకుండా అవగాహన కల్పించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెడుతూ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆయా స్టేషన్ల ఎస్ఐలను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా నిబద్ధతతో పనిచేయాలని ఆయన హితవు పలికారు. అనంతరం పోలీస్ సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రుద్రూర్, వర్ని ఎస్ఐలు సాయన్న, మహేష్ ఉన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఈడీ ఛార్జిషీట్లో అక్రమంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై దాఖలు చేసిన తప్పుడు కేసులకు నిరసనగా జాతీయ యూత్ కాంగ్రెస్ పిలుపులో భాగంగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం రోజు హైదరాబాద్లోని ఈడీ కార్యాలయాన్ని ముట్టడి చేశారు. ఈ ధర్నాలో నిజామాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్తో పాటు జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులను హైదరాబాద్లో అరెస్టు చేసి అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా విపుల్ గౌడ్ మాట్లాడుతూ కక్ష సాధింపు చర్యలలో భాగంగానే అక్రమంగా తమ అగ్రనాయకులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జిషీట్ లో అక్రమంగా పేర్లను చేర్చారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీపై పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే అక్రమంగా అవినీతి బురద చల్లే కుట్రను మోడీ, అమిత్ షాలు చేస్తున్నారని ఆరోపించారు. బాల్కొండ మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1985-86 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు సేవా నిరతిని చాటారు. తాము విద్యను అభ్యసించిన పాఠశాల విద్యార్థుల కోసం 11,000 విలువ చేసే వస్తువులు విరాళంగా ఇచ్చారు. ఎలక్ట్రిక్ బెల్, 10 కుర్చీలు వితరణ చేశారని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా 10వ తరగతి పూర్వ విద్యార్థుల బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
మోస్రా మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం పొందిన బాధిత కుటుంబానికి భాజపా నాయకుడు కోనేరు శశాంక్ సహకారంతో మండల బీజేపీ నాయకులు శనివారం ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా భాజపా నాయకులు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు శ్రీకాంత్, సెక్రటరీ సాయిలు, సొసైటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, భూపాల్ రెడ్డి, సుదర్శన్ గౌడ్, హన్మాగౌడ్, లింగం, లక్ష్మారెడ్డి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూ సమస్యల పరిష్కారానికై భూభారతి చట్టం అమలు. ఆధార్ మాదిరిగా ప్రతి రైతుకు భూధార్ కార్డులు అందజేస్తాం. వర్ని, రుద్రూర్ మండలాల్లో రైతులకు అవగాహన కల్పించిన కలెక్టర్ ఆర్జీ హనుమంతు. కమిషన్ చైర్మన్ పేదల కడుపు నింపేందుకే ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించిన తారిక్ అన్సారీ. బహుమతులు ప్రదానం చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఒలింపిక్స్ మెడల్స్ లక్ష్యంగా ఇందూర్ బిడ్డలు క్రీడా ప్రతిభ చాటాలని పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.